ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజున మనం పూజ ఎందుకు ఎలా చేయాలి, అలాగే పూజలో ఆవాహన, ప్రాణప్రతిష్ఠ, ధ్యానం, ఆచమనం ఇటువంటి విశేషాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ రోజున రెండో భాగంలోకి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఇందులో షోడశోపచార పూజ. షోడశము అంటే 16 సంస్కృతంలో. భగవంతుడికి మనం ప్రతినిత్యం చేసేటటువంటి ఉపచారాలు 16. అంటే అలంకరించడం, స్వామికి ఆసనం సమర్పించటం, పాద్యం సమర్పించటం, అర్ఘ్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పాలు, ఆభరణాలు, ఇలా అన్నీ సమర్పించి దేవుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవటమే నిత్య కృత్యాల్లో ఉన్నటువంటి పూజలో ముఖ్యమైన ఘట్టం. ఇవి మనం కూడా చేసుకుంటాం, ఇందాక మనం చెప్పినవన్నీ. అవునా? మానవులు మనమే చేసుకుంటుంటే అన్నీ ఇచ్చేటటువంటి భగవంతుడు చేయకుండా ఉంటే ఎట్లా? మన ఇంటికి వచ్చిన బంధువులకి, చుట్టాలకే ఇందాక చెప్పినటువంటి లిస్టులో అవన్నీ చదువుతామే, చేస్తామే. మరి భగవంతుడికి చేయకపోతే ఎట్లా? కాబట్టి మన ఇంట్లో పెట్టుకుని పూజించే దేవుళ్ళకు కూడా ఇవన్నీ సమకూర్చాలి. సాధారణమైన మానవులకే ఇస్తుంటే ఇంకా దేవుడికి ఇవ్వకపోతే ఎట్లా? ఇలా గనక చేస్తే అన్ని విధాలుగా మనకు మేలు జరుగుతుంది. అంతేకాదు, ప్రతిరోజు విభూతి, గంధం, అక్షతలు, పువ్వులను ముట్టుకోవడం వల్ల అనేకమైనటువంటి శారీరక రుగ్మతలు కూడా తగ్గిపోతాయి. ధూపం, దీపం. షోడశోపచార పూజలలో భాగంగా దేవుడికి ధూపం వేసి దీపం వెలిగించి చూపించాలి. ధూపం అగరబత్తి అని దిక్కుమాలినవి తెచ్చుకోకుండా మంచి సుగంధభరితమైనవి, మన ఊపిరితిత్తులకి ఇబ్బంది లేనివి తెచ్చుకోవాలి. అలాగే ధూప్ స్టిక్ కూడా మంచిదే. అవి వెలిగించి చూపించాలి భగవంతుడికి. ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి. ఈ రెండూ సమర్పించిన తర్వాత స్వామికి మళ్ళీ శుద్ధ ఆచమనీయం కూడా సమర్పించాలి. అయితే ఈ ధూపం గనక మంచిదైతే శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి మనకి. అలాగే మన పరిసరాలలో ఉండేటువంటి క్రిమి కీటకాదులు కూడా వెళ్ళిపోతాయి ఆ ధూపపు యొక్క వాసనకి. అందుకని ధూపం. దీపం ఎందుకని? దీపం మనం ఆవు నెయ్యితో వెలిగిస్తే లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తే అందులో నుంచి వచ్చే పొగ కూడా మన యొక్క శ్వాసకోశాలకు ఉపయోగం కలిగిస్తుంది. అందుకని చక్కటి ఆవు నెయ్యి తెచ్చుకుంటే మంచిది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మంచి నువ్వుల నూనెైనా తెచ్చుకొని దీపం పెట్టాలి. ఇంకా నైవేద్యం. ఇంట్లో చేసుకునే పదార్థాలని దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఎందుకని నివేదన చేయాలి? మనం ప్రతిరోజు అన్నం తింటాం కదా. మనం అన్నం తినాలి అంటే భగవంతుడికి నివేదన చెయ్యకుండా అన్నం తినకూడదు. అలా గనక అన్నం తింటే అశుద్ధంతో సమానమని పెద్దలు చెబుతారు. కొంచెం ఈ మాట కొంచెం కటువుగా ఉన్నప్పటికీ నన్ను మన్నించాలి, శాస్త్రం చెప్పిన మాట. అందుకని భగవంతుడికి నివేదన చెయ్యాలి. వీలైతే ప్రతిరోజు అన్నం నైవేద్యం పెట్టడం మంచిది. అన్నము, కూర, పప్పు, పచ్చడి ఇట్లాంటివన్నీ. అలా కుదరలేదు, అన్ని బియ్యం, అన్ని పెసరపప్పు వేసి పులగంలాగా వండి భగవంతుడికి నివేదన పెట్టచ్చు. అది కూడా లేనటువంటి పరిస్థితుల్లో
పండ్లు గాని, బెల్లం ముక్క గాని, కలకండ పలుకులు గాని పెట్టచ్చు. అంతే తప్ప ఇవాళ అన్నం వంటానికి కుదరలేదు అని నైవేద్యం పెట్టడం మానేయకూడదు. ఏదో ఒకటి భగవంతుడికి నివేదన చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదీ లేదు అన్ని పాలు కాస్త పంచదార కలిపి దేవుడికి నివేదన పెట్టాలి. ఆ తర్వాత వాటిని ఆహారంగా మనం గనక తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఒకడు కొంటివాడు అడిగాడు, దేవుడికి నైవేద్యం పెడుతున్నాడు, ఆయన ఏమైనా తీసుకుంటాడా, ఆయన ఏమైనా తింటాడా అని. ఆయన తినేటైతే మనం పెడతామా? ఎంత చూడం మనం మహాత్ములం కదా. అంటే భగవంతుడు మనం పెట్టినటువంటి పదార్థాలను ఏం చెప్పాలి, స్వామి, నీ దివ్యమైన అనుగ్రహం వల్ల నువ్వు ఇచ్చినటువంటి ధనంతో ఈ వస్తువులన్నీ తెచ్చి నీకు నివేదన చేస్తున్నాం తయారు చేసి. వీటి మీద నీ అమృతమయమైనటువంటి దృష్టులు పారించి వెలయించి మమ్మల్ని అందరినీ ఆరోగ్యవంతులుగా చేయి స్వామి అని మనం ప్రార్థించాలి. అందుకనే భగవంతుడికి నివేదన చేసిన పదార్థం మనం ఒక్కళ్ళమే మింగకూడదు, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచాలి. అంటే ఆ అనుగ్రహానికి అందరికీ పంచాలి. అది దాని అంతరార్థం అన్నమాట. అందుకని నివేదన చేసి అక్కడ వదిలేయకూడదు. నివేదన చేసిన తర్వాత అందరికీ పంపిణీ చెయ్యాలి ఆ ప్రసాదాన్ని. ప్రసాదం అంటే ప్రకృష్టమైన సాదం, సాదం అంటే అన్నం అని. నివేదన పూర్తయిన తర్వాత స్వామివారికి తాంబూలం. మనం ఎట్లయితే భోజనం చేసిన తర్వాత తాంబూలము కిళ్ళిలో దట్టిస్తాం కదా, అట్లా. అంటే తమలపాకులో ఒక్క పలుకులు పెట్టి దేవుడికి తాంబూలం సమర్పించాలి. చెప్తాం కదా, ఫుగీఫలైహ కర్పూరైహ నాగవల్లి దళైర్యుతం అంటాం కదా మనం. నాగవల్లి అంటే తమలపాకు, అందులో జాజికాయ, జాపత్రి, వక్క ఇవన్నీ పెట్టి స్వామివారికి పెట్టాలి ఆ తాంబూలం. స్వామివారు తాంబూలం వేసుకుందాక ఆగి కాస్త తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీళ్లు కూడా మళ్ళీ స్వామివారికి ఇవ్వాలి. మంచినీళ్ళు నోరు కడుక్కోటారు. అంటే దీంట్లో అంతరార్థం ఏంటంటే, మనం కూడా భోజనం చేసిన తర్వాత ప్రసాద బుద్ధితో ఆ భగవంతుడికి నివేదన చేసింది తిని ఆ తర్వాత భగవంతుడికి సమర్పించిన తాంబూలాన్ని గనక మనం కూడా వేసుకుంటే మనం తిన్నటువంటి ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది, మన దంతాలకి బలం వస్తుంది, శరీరంలో ఉండేటువంటి వాతము, పిత్తము, కఫము, శ్లేష్మం ఇవన్నీ తగ్గిపోతాయి. అంటే తమలపాకుకి అంత గొప్ప శక్తి ఉంది. ఇప్పటికీ గర్భిణీ స్త్రీలు, అంటే క్షమించాలి, ప్రసవించిన బాలింతలకి తాంబూలం ఇస్తారు. ఎందుకని? జలుబులు, కఫం, శ్లేష్మం ఇవన్నీ రాకుండా ఉంటాయి. అంత గొప్ప ఔషధ గుణం ఉంది ఆ తాంబూల సేవనంలో. స్వామివారికి తాంబూలం ఇచ్చాం. ఆ తర్వాత నీరాజనం. చక్కటి కర్పూరం తీసుకోవాలి, ముద్ద కర్పూరం. దాన్ని ఒక పాత్రలో పెట్టి వెలిగించి స్వామివారి చుట్టూ తిప్పి సమర్పించాలి. ఆ తర్వాత దాన్ని కళ్ళకి, హృదయానికి అత్తుకోవాలి. ఈ హారతి కర్పూరం పొగని పీల్చడం వల్ల శ్వాస గ్రంథులు శుభ్రపడతాయి, లోపల ఊపిరితిత్తులు. అలాగే ఇంట్లోకి క్రిమికీటకాలు రావు. ఈ హారతి కర్పూరం జ్యోతిని దర్శించడం వల్ల కళ్ళకు కూడా చాలా మంచిది. అందువల్ల కర్పూరం. ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణం, సాష్టాంగ నమస్కారం. అక్షతలు, పువ్వులు తీసుకొని లేచి నిలబడి ముమ్మాటు ప్రదక్షిణం చేసి వాటిని దేవుడి మీద వెయ్యాలి. దేవుడు పాదాల దగ్గర, దేవుడు తల మీద ఎప్పుడు చేయకూడదు. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం. అంటే దేవుడి ముందర 8 అవయవాలు నేలకు తాకేటట్టుగా బోర్లా పడుకొని నమస్కారం చేయాలి. ఇవన్నీ మనం చేయాల్సినటువంటి ఉపచారాలే. వీటితో పాటు స్వామివారికి గొడుగు పట్టాలి, ఛత్రం, చామరం
చమరీ మృగాలని ఉంటాయి హిమాలయాల పర్వతాల్లో, వాటికి తోకలకి బొచ్చు ఉంటుంది. వాటిని ఒక వెండి దాంట్లో గుచ్చి వాటిని వింజామరగా వాడతారు. అలాగే స్వామివారికి ఆందోళిక, పల్లకీ సేవ, రాజోపచారాలు, దివ్యోపచారాలు, భక్త్యోపచారాలు స్వామివారికి చేసుకోవాలి. అయితే ప్రతిరోజు ఇన్ని ఉపచారాలు గనక చెయ్యలేకపోతే ఎట్లా, ఏం చేయాలి అంటే 5 ఉపచారాలైనా కనీసం చెయ్యండి అన్నారు. ధ్యానం, ఆవాహనం, ఈ 2 ముఖ్యం. ఈ 2 పూర్తయిన తర్వాత స్వామివారికి నివేదనం, ఆ తర్వాత స్వామివారికి తాంబూలం, ఆ తర్వాత స్వామివారికి నీరాజనం. వీటిని పంచోపచారములు అంటారు. ఈ 5 ఉపచారాలు, ఈ 5 ఉపచారాలైనా స్వామికి ప్రతినిత్యం చేయాలి. 16 చెయ్యలేకపోయినా. అందుకనే అమ్మవారు కూడా 5 పనులు చేస్తుంది అంటారు కదా. ఏమిటి? లలితా సహస్రనామంలో పంచకృత్య పరాయణి అన్నారు అమ్మని. ఏమేంటి అవి? సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. ఈ 5 పనులు అమ్మ చేస్తుంది. మొదటి 3 అందరికీ తెలుసు. తిరోధానం అంటే మళ్ళీ జన్మ వచ్చేటట్టు చేయడం. అనుగ్రహం అంటే ఏమిటి? మోక్షం, ఇక మళ్ళీ జన్మ లేకుండా చేసే స్థితి. ఇవన్నీ మనకు ప్రసాదించేది భగవంతుడు. అందుకని భగవంతుడికి భక్తి, శ్రద్ధ, ఈ రెండింటితోటి ప్రతినిత్యం కూడా ఈ ఉపచారాలు గనక మనం చేసుకోగలిగితే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. సంకల్పరహితమైన పూజ పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సంకల్పం చేసి మీ గోత్రనామాలు చెప్పుకొని అప్పుడు పూజ చేయాలి. పూజకు ఒక్కోసారి మనకు పుష్పాలు దొరకకపోతే ఏం చేయాలి? నీ హృదయం అనేటువంటి పుష్పాన్ని భగవంతుడి యొక్క పాదాల దగ్గర పెట్టు. అంతకంటే గొప్ప పుష్పం లేదు. అలాగే భగవంతుడికి స్నానం, అది కూడా ఒక ఉపచారమే. పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం. అయితే మన ఇంట్లో పటాలు పెట్టినప్పుడు ఇవన్నీ ఒక చుక్క నీళ్లు వేస్తే చాలు, అదే స్వామికి స్నానం. అంతకంటే ఏం కావాలి ఆయనకి? కొండంత దేవుడికి కొండంత పూజ లేదు కదా, కొండంత పత్రి అక్కర్లేదు కదా. ఆయన భక్త సులభుడు కదా. భావం ముఖ్యం, ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ మనస్సులో గనక భగవంతుడికి భక్తితోటి నేను పూజ చేస్తున్నాను, ఇంతకంటే నేను ఏమి ఇవ్వగలుగుతాను, ప్రపంచం అంతా నిండి నిబిడీకృతమైనటువంటి అటువంటి స్వామికి నేనేమి ఇవ్వగలుగుతాను? నాకంత శక్తి ఉందా? అదొకటి. రెండోది, నేను చేస్తున్నాను, నేను కాబట్టి నీ పూలు తెచ్చాను, నేను కాబట్టి ఇన్ని గొప్ప నైవేద్యాలు పెట్టాను అనుకోకూడదు. ఇవన్నీ నువ్వేమన్నా సృష్టించావా? లేదే. ఇవన్నీ నీకు ఇచ్చిన వాడు ఎవరు? భగవంతుడే కదా. ఆయన ఇచ్చినవి నువ్వు ఆయనకి సమర్పిస్తూ, నేను ఇన్ని చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, నేను ఇంత గొప్పవాడిని, నేను అంత గొప్పవాడిని అని అనుకుంటే దానికంటే అమాయకత్వం మరొకటి లేనే లేదు. ఆ భావన ఎప్పుడు కూడా మన మనస్సులోకి రానికూడదు. పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల మాత్రమే మనకు అన్నీ దొరికినాయి. ఆ దొరికిన వాటిని ఆయనకి ఇస్తున్నాం. నువ్వేదో సృష్టించి తీసుకురాలేదు కదా. ఈ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకుందాం. భగవంతుడికి భక్తితో పూజ చేద్దాం. మనకు వచ్చిన స్తోత్రాలు చదువుకోండి. కనీసం అష్టోత్తర శతనామావళి చదవండి. సమయం ఉంది, సహస్రం చేయండి. పర్వదినాల్లో సహస్రనామాలు చేసుకోవచ్చు. మామూలు నిత్య నైమిత్తిక పూజల్లో
అష్టోత్తర శతం చేసుకోవచ్చు. వీలైనంత వరకు 16 ఉపచారాలు చేసినా ఎంతోసేపు పట్టదు, ఒక 6-7 నిమిషాల్లో మొత్తం పూర్తి చేయొచ్చు. ఇది కాబట్టి ఈ విధంగా మనం పూజ చేసి మన యొక్క ఇష్టదైవం యొక్క, మన కులదైవం యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. అలా ప్రయత్నం చేయడానికి మనకు కావలసినటువంటి శక్తియుక్తులన్నీ ఆ పరమాత్మ మనకి అనుగ్రహించాలి అని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.